ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 14 నెలల కాలంలో మనం చూసుకుంటే 1,91,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. అంటే దాదాపుగా 2 లక్షల కోట్లు. ఏం చేస్తున్నారు ఈ 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చంటే ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం లేదు, ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. కోట్లాది రూపాయలు తెలుగుదేశానికి అనఫిషియల్ పత్రికలుగా, అధికార పత్రికలుగానే ఒక్కోసారి చెప్పుకునేటటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకి కోట్లాది రూపాయల యాడ్లు ఇస్తూ ఉన్నారు. అలానే వాళ్ళ సంస్థ ఈటీవీ ఏదైతే ఉందో ఆ ఈటీవీకి కోట్లాది రూపాయల యాడ్లు. అసలు దేనికి ఆ యాడ్లు ఇచ్చారో చూస్తే నివ్వెరపోతారు మీరు. ఒక్కొక్కటి ఇప్పుడు వాటిలో కొన్ని మీకు ఇప్పుడు చూపిస్తా ఉన్నా. ఇది చూస్తే 11/11/2024 అంటే నవంబర్ 11వ తారీఖు 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఈటీవీ వాళ్ళు కార్తీక దీపోత్సవం ప్రోగ్రాం పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం యాడ్లు ఇచ్చింది. ఎంత యాడ్లు చూడండి. టెలికాస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ఈటీవీ ఏపీ టీవీ ఛానల్ కార్తీక దీపోత్సవం, దానికి సంబంధించి 30 రోజులు కార్తీక దీపోత్సవం జరిగే 30 రోజులకి 92,04,000 రూపాయలు. 92 లక్షలు. ఒకసారి చూడండి. 30 రోజులకు సంబంధించి మీరు ఒకసారి చూస్తే చూడండి. 30 రోజులకు సంబంధించి ఒక కార్తీక దీపోత్సవానికి 92 లక్షల రూపాయలు యాడ్ చూడండి. 92 లక్షల రూపాయలు అంటే దాదాపు 1 కోటి రూపాయలు ఒక కార్తీక దీపోత్సవానికి ఈటీవీకి చంద్రబాబు నాయుడు గారు దోచిపెట్టినటువంటి సొమ్ము. ఈ ఒక కార్తీక దీపోత్సవానికి ఇది. రెండోది మీరు చూస్తే ఇక్కడ చూడండి, వాట్సాప్ గవర్నెన్స్ అని తెచ్చామని చెప్తున్నారు. అంతకుముందే ఉంది వాట్సాప్ గవర్నెన్స్, కొత్తగా ఇది తెచ్చింది కాదు. దానికి అడ్వర్టైజ్మెంట్కి 35 లక్షలు. 35 లక్షలు వాట్సాప్ గవర్నెన్స్ కోసం 14 రోజులు యాడ్లు ఇచ్చారంట. వాట్సాప్ గవర్నెన్స్ కోసం 27/3/2025 నుంచి ఒకసారి మీరు చూస్తే చూడండి. ఏదైతే ఈటీవీకి సంబంధించి 35 లక్షలు ఓన్లీ వాట్సాప్ గవర్నెన్స్కి. అలానే మీరు చూస్తే 35 లక్షలు దీనికి సంబంధించి వాట్సాప్ గవర్నెన్స్. అట్లానే ఇక్కడ మీరు చూడండి, టెలిమానస్ టెలిమానస్ అంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ 14416 అనేటటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్. దేనికి ఆ టోల్ ఫ్రీ నెంబర్ అంటే మీరేమన్నా మానసిక ఒత్తిడికి గురవుతున్నారా, మీకేమన్నా నిద్ర పట్టట్లేదా, పీడకళ్ళు ఏమన్నా వస్తున్నాయా? ఈ కూటమి ప్రభుత్వంలో పీడకళ్ళు కాకుండా ఏమొస్తాయి? కూటమి ప్రభుత్వంలో పీడకల్లే కదా వచ్చేది. అసలు నిన్న మనుషులు నిద్రపోతున్నారు. దానికి మాత్రం తక్కువ ఇచ్చారు. 2,76,000. 2,76,000 దీనికి సంబంధించి 4/7/2025 ఈ టోల్ ఫ్రీ నెంబర్ని ప్రమోట్ చేయడం కోసం. అలానే మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి వస్తున్నారు అని చెప్పి ఈటీవీలో యాడ్లకి ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు చూడండి. 4,24,000. ఏది ప్రధానమంత్రి మోడీ గారు అమరావతి వస్తున్నారని చెప్పడం కోసం ప్రభుత్వం 4 లక్షలు ఓన్లీ ఈటీవీకి నేను చెప్పేది. ఇంకా మిగిలిన ఆంధ్రజ్యోతి, TV5, ఇంకా కొన్ని జనసేన ఛానల్స్ వాటికన్నిటికీ అదనం. ఇది ఓన్లీ ఈటీవీకి వాళ్ళు దోచిపెట్టి కొన్ని 13/5/2025 ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి సంబంధించి వస్తున్నారని 4,24,000. అలానే మీరు చూస్తే యోగాంధ్ర, ఈ యోగాంధ్రకి మొత్తం 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ యోగాంధ్రకు సంబంధించి ఒక ఈటీవీకి 35/5/2025 11th ఇంటర్నేషనల్ యోగా డే అని దానికి సంబంధించి మొత్తం ఎన్ని రోజులు ఇచ్చారంటే ఇక్కడ చూడండి, 1/6/2025 నుంచి 22వ తారీఖు దాకా అంటే 22 రోజులు ఏదైతే ఈటీవీకి 72,68,000 చూడండి ఒకసారి. 72 లక్షలు ఓన్లీ యోగాంధ్రకు సంబంధించి ఈటీవీకి ఇచ్చినటువంటి యాడ్లు. విశాఖపట్నంలో యోగాంధ్ర చేశారు కదా, దానికి సంబంధించి. అలానే మీరు ఇంకొకటి చూడండి. ఇక్కడ అసలు ఇది ఎవరికి కూడా తెలియదు. వేవర్ ఆఫ్ 50% ఇంట్రెస్ట్ అకార్డింగ్ అంటే ఈ ట్యాక్స్ పేమెంట్లకు సంబంధించిన దాని మీద యాడ్స్ అంట. ఇది 1,74,000 ఒకటి, 6,98,000 ఒకటి, మొత్తంగా 8,70,000 పైగా దీనికి సంబంధించి. అట్లానే మీరు ఇంకా చూస్తే దీనికి వాట్సాప్ గవర్నెన్స్ ఇది మొత్తం 8,73,000 ఇందాక ఇప్పుడు మనం చెప్పిన రెండు కలిపితే. ఇప్పుడు మీరు చూసిన కేవలం ఇప్పుడు నేను ఈ 6కు సంబంధించే చెప్పాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఈ ప్రభుత్వానికి సంబంధించి. ఒక్క ఈటీవీకి దోచిపెట్టినయే కోట్లాది రూపాయల యాడ్లు. మరి మిగిలిన ఛానల్స్కి TV5, ABN, లేదంటే వాళ్ళ ప్రైమ్ 9, ఇంకా మిగిలిన ఛానల్స్, ఇలా అన్ని ఛానల్స్కి ఏదైతే ఎంతెంత దోచిపెట్టారో ఇది చూస్తే కోట్లాది రూపాయలు కేవలం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థలకు దోచిపెట్టడానికే ఇది పెట్టారు. దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? అసలు వీళ్ళు పెట్టినటువంటి ఈ కార్యక్రమాలు దేనివల్ల ఉపయోగం లేదు. కార్తీక దీపోత్సవానికి ప్రభుత్వం యాడ్ ఏందండి? కార్తీక దీపోత్సవం ఈటీవీ వాళ్ళు చేసుకుంటే దానికి ప్రభుత్వం యాడ్ లేనిది దాదాపుగా 1 కోటి రూపాయలు. దానికి సంబంధించి మీరు చూస్తే
ఒక కార్తీక దీపోత్సవానికి 92,04,000 అంటే ఏ విధంగా దోచిపెడతా ఉన్నారో ఒక వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్స్కి, అది ఈటీవీ, అదేవిధంగా TV5, ABN వాళ్ళకి సంబంధించినట్టుగా కోట్లాది రూపాయలు ఎలా దోచిపెడుతున్నారనడానికి ఇవి ఎగ్జాంపుల్స్.